సోదరుల ద్వారా మనం విన్నాము. దేవునికి దూరం అయితే ఎలా ఉంటుంది అనేది అందరూ కూడా తెలుసుకోవాలని. మనందరికీ వ్యక్తిగతమైన విషయాలు తెలుసు. ఫ్యాన్కు దూరం అయితే ఎలా ఉంటుంది? గాలి. ఇంటికి దూరం అయితే ఎలా ఉంటుంది? ఆహారం ఉండదు. అందుకే ఎప్పుడు ఫ్యాన్కి దగ్గరగా కుర్చీ వేసుకుంటాం. నువ్వు ఆ ఇంట్లో ఉండటానికి వీల్లేదని గెంటేసినా గుమ్మం కాడే ఉంటాం. అవునా పిల్లలు? అంటే తెలుసు ఇంటికి దూరం అయితే తిండి ఉండదని, ఫ్యాన్కు దూరం అయితే గాలి ఉండదని. మరి దేవునికి దూరం అయితే ఈ రెండూ కాదు, అసలు జీవితమే ఉండదు. అది తెలిసిన వాడు ఈ రెండింటికంటే ముఖ్యంగా దేవునికి ప్రాధాన్యత ఇస్తాడనే విషయంలో చాలా చక్కటి ఎగ్జాంపుల్ సహోదరులు మనకి వివరించారు. అందుని బట్టి వారికి మరొకసారి హృదయపూర్వక వందనాలను తెలియజేస్తూ, ఇలాగూ దేవునికి మనలను దూరం చేసేటువంటి వాటిలో మన దేహంలో ఉన్నటువంటి అత్యంత ప్రమాదకరమైన ఒక అవయవం ఉంది. దాని గురించి ఈరోజు మనం నేర్చుకుంటాం. ఇది మానవ దేహంలో ఉండేటువంటి అవయవం. దీనివల్ల కుటుంబాలు దూరం అయిపోతాయి, సమాజము కూడా దూరం అయిపోద్ది, చివరికి దేవుణ్ణి కూడా దూరం చేసేసుకుంటాం. అదే ఈ 2 సంవత్సరాలు మన తరగతిలో కూడా ఈనాటి పాఠము కూడా అదేంటో మీకు అర్థమైపోతుంది. ఏంటది? నాలుక. మన నోటిలో ఉండేటువంటి నాలుకను కూర్చిన పాఠాన్ని ఈరోజు మనం నేర్చుకుంటాము. అందులో 2 రకాల నాలుకల గురించి, 4 నాలుక లక్షణాల గురించి నేర్చుకుంటాం. నాలుకను గురించిన 4 లక్షణాలు, మనుషులకు ఉండేటువంటి నాలుకలో 2 రకాల నాలుకల గురించి నేర్చుకుంటాం. చాలామంది అంటారు, చూసారా, నేను చెప్పాను కదా, ఈ నాలుకను బట్టే కొందరు దగ్గర అవుతారు, ఈ నాలుకను బట్టే కొందరు దూరం అవుతారు. కుటుంబమైనా, సమాజమైనా, చివరికి దేవుడైనా. మనకు సామెత వాడతారు, నోరు మంచిదైతే ఊరు మంచిది. అంటే దాని అర్థం డాబర్ రెడ్ పేస్ట్తో కడిగాడనో, కోలిగేట్ పేస్ట్తో కడిగాడని కాదండి. నోట్లోంచి వచ్చే మాట మంచిదైతే ఊరు వాళ్ళందరూ కూడా అతనికి మంచిగానే ఉంటారు. నోరు మంచిది కాకపోతే, నాలుక మంచిది కాకపోతే ఎవరు అతన్ని ప్రేమించరు, అందరూ అతనికి విరోధులుగానే ఉంటారు. అందుకే జ్ఞానం కలిగిన సొలొమోను గారు నాలుకకి ఒక ప్రత్యేకమైనటువంటి మాట అన్నాడు. సామెత గ్రంథాన్ని మనం చూసినట్లయితే, సామెతల గ్రంథములో 18వ అధ్యాయము 21వ వచనములో ఆ మాటను మనం చూస్తాము. జీవ మరణములో నాలుక వశము. డైరెక్ట్గా అసలు మనిషి బతకటం సావటం అనేది ఏం చేతిలో ఉందంట? నీ నోట్లో ఉందే, ఆ నాలుక చేతిలో ఉందంట. జీవ మరణములో నాలుక వశము అన్నాడు అక్కడ. కనుక నాలుక వల్లే జీవించేటువంటి అవకాశం ఉంటుందంట. ఆ నాలుక వల్లే నాశనము కూడా వస్తుందంట. అలాంటి నాలుకలుగా ఉండేటువంటి గుణాలలో లేఖనాలను బట్టి 2 రకాల నాలుకలు ఉంటాయి. ఒకటి నాలుక మాంద్యము, 2 నాలుక మందము. 2 ఒకటేంటి? నాలుక మాంద్యం. బైబిల్లో నాలుక మాంద్యము గల వ్యక్తి ఎవరు? మోషే. నిర్గమాకాండాన్ని మనం చదువుకున్నట్లయితే, నిర్గమాకాండములో 4వ అధ్యాయములో తనకున్నటువంటి ఆ లోపాన్ని గురించి స్వయముగా తానే దేవుడితో మాట్లాడిన దాన్ని మనం చూస్తాం. నిర్గమాకాండము 4వ అధ్యాయం 10వ వచనములో, అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాను, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడనని యెహోవాతో చెప్పగా. అంటే నాలుకల్లో ఒక రకమైన నాలుకేంటి? నాలుక మాంద్యము. నాలుక మాంద్యము అంటే దాని అర్థం, నాలుక మాంద్యము గలవాడు అంటే, నాలుక మాంద్యము గలవాడు అంటే ఈ లోపాన్ని చెప్పినటువంటి ఆయన గురించి పౌలు గారు నాలుక మాంద్యం అంటే ఏంటో చెప్తాడు.
కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో 11వ అధ్యాయంలో నాలుక మాంద్యం అనగా, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం చూసినట్లయితే, మాటల యందు నేను నేర్పు లేనివాడనైనను జ్ఞానమందు నేర్పు లేనివాడను కాను. అంటే ఇక్కడ మాటల యందు నేర్పు లేనివాడు అంటే మాంద్యము అంటే ఎలా మాట్లాడాలో తెలియనివాడు కాదండి. మాట్లాడే విషయంలో స్పష్టంగా త్వరగా మాట్లాడలేనివాడు. డిక్షనరీలో మాంద్యము అంటే ఆలస్యంగా మాట్లాడేవాడని అర్థం. ఎలా మాట్లాడేవాడు? ఆలస్యంగా మాట్లాడతాడు. వాడిని ఏమంటాం మనం? కొంచెం నత్తివాడు అంటాం. అంటే వాడు చెప్పేది స్లోగా చెప్తాడు, వెంటనే చెప్పలేడు. నాలుక మాంద్యం గలవాడు. నాలుక మాంద్యము గలవాడు కాబట్టి దేవుడు మోషేను వదిలిపెట్టాడా? నాలుక మాంద్యం ఉన్నా పర్లేదు, దేవుడు అతన్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు అతన్ని నాయకుడిగా ఏర్పాటు చేశాడు. దేవుడు అతన్ని ఆస్వాదించాడు. కొన్ని లక్షల మందిని రక్షించడానికి ఈ నాలుక మాంద్యము గలవాడిని దేవుడు వాడుకున్నాడు. అంటే మనిషికి ఏ నాలుకన్నా పర్లేదు, మాంద్యము గల నాలుకన్నా పర్లేదు. అనగా ఆలస్యంగా మాట్లాడే స్వభావం ఉన్నా పర్లేదు, నాలుక మాంద్యం వల్ల ఇబ్బంది లేదు. ఇంకొక నాలుక ఉంది, అది చాలా ప్రమాదకరం. ఏం చెప్పాను నేను? అది నాలుక మందము. నాలుక మందము అంటే మాంద్యం అంటే ఆలస్యంగా మాట్లాడేవాడు, మందం అంటే అహంకారంగా మాట్లాడేవాడు. ఇక నిజంగా వీడికి ఎంత మందం రా అంటారు. అది లావు కాదండి, అహంకారం. నాలుక మందము కలిగినటువంటి వాడుగా ఉంటే, అహంకారంగా మాట్లాడితే వాడి స్థితి ఎలా ఉంటుందంటే, నిర్గమాకాండములోనే 5వ అధ్యాయం 2వ వచనంలో ఐగుప్తు దేశానికి రాజు అయినటువంటి ఫరో మాంద్యంగా మాట్లాడలేదు కానీ మందంగా మాట్లాడాడు. నిర్గమాకాండం 5వ అధ్యాయం 2వ వచనం ఏమంటాడో తెలుసా? ఫరో నేను అతని మాట విని ఇశ్రాయేలును పోనివుటకు యెహోవా ఎవడు అన్నాడట. చూసారు ఇక్కడ? ఇది ఎంత గర్వంతో మాట్లాడిన మాట. యెహోవా ఎవడు అన్నాడంటే నిజంగా ఎంత మందం ఇతనికి, ఎంత అహంకారం. అసలు దేవుడు అంటేనే వినయము, విధేయత, భయం ఉంటుంది. కానీ ఇశ్రాయేలు పక్షముగా యెహోవా అనే దేవుడి గురించి మాట్లాడుతుంటే యెహోవా ఎవరు అనలేదండి. ఏమన్నాడు? ఎవడు. నిజంగా మాట ఎంత అహంకారాన్ని చూపిస్తుంది. అలా మాట్లాడే వాళ్ళ దగ్గర మనం ఎలా ఉంటాం? వీడికి ఎంత గర్వం, ఎవడంటున్నాడని అంటాం మనమా? ఇప్పుడు యేసురత్నం గారు ఎవరండి? అయితే యేసురత్నం గారు అన్నారు పర్లేదు. ఆయన్ని ఎవడో అని సంబోధించాడంటే ఏమంటాం మనం? స్కూల్లో టీచర్ని ఆడేవాడు నాకు పాటలు చెప్పడానికి అన్నాడు అనుకో, అడుగు అర్థమైపోద్ది వీడు ఇలా మాట్లాడుతున్నాడు, వీడికి ఆల్రెడీ పోయే కాలం వచ్చిందని. ఇక్కడ దేవునిని స్వయంగా మాట్లాడుతున్నాడు, యెహోవా ఎవడో అని. అనగా మదంతోనూ, మందముతోనూ, అహంకారముతోనూ మాట్లాడిన మాట. ఈ విధమైన అహంకారం మోషేకి ఎందుకు వచ్చిందో తెలుసా? అది ఫరోకి ఎందుకు వచ్చిందో తెలుసా? ఫరో తన రాజ్యాన్ని చూసుకొని, తన సైన్యాన్ని చూసుకొని, తన బలగాన్ని చూసుకొని, నాకు ఇంతమంది ఉన్నారు కాబట్టి యెహోవా ఎవడు అని గర్వంగా మాట్లాడాడు. అలా మాట్లాడినందుకు నిర్గమాకాండం 5వ అధ్యాయం 2వ వచనంలో గర్వంగా మాట్లాడాడు, నాలుక మందంగా మాట్లాడాడు. నిర్గమాకాండం 14వ అధ్యాయం 31వ వచనంలో దేనిని చూసి నాలుక మందముతో, అహంకారంతో మాట్లాడాడో దానితో సహా ఫరోని, అతని సైన్యాన్ని దేవుడు నాశనం చేసేసాడు. దేన్ని చూసైతే అతను నాలుక మందంగా మాట్లాడాడో అదంతా కూడా ఎర్ర సముద్రంలో ఏమైపోయింది? మునిగి నాశనము చేయపోయిపోయింది. అంటే నాలుక మాంద్యము గలవాడుగా ఉన్నా పర్వాలేదు, దేవుడు కొన్ని లక్షల మందికి నిన్ను మేలుకరంగా నిలబెడతాడు, ఆశీర్వాదంగా చేస్తాడు. నాలుక మందం వచ్చిందా? దేన్ని బట్టి నీవు నాలుక మందముగా మాట్లాడుతున్నావో, అహంకారంగా మాట్లాడుతున్నావో దాన్ని చూసి మాట్లాడారు. నిన్ను కూడా
దేవుడు నాశనం చేస్తాడు అనేది ఈ 2 సందర్భాలను బట్టి లేఖన భాగాల్లో మనం చూడవచ్చు. ఇప్పుడు అలాంటి నాలుకలు కలిగిన మనుషుల మధ్య జీవించే మనము ఈ నాలుక విషయంలో నష్టాన్ని కాక నాశనాన్ని కాక మేలును పొందుకునే వాళ్ళగా ఉండాలి అంటే ఈ నాలుకను గురించినటువంటి 4 విషయాలు మనం తెలుసుకోవాలి. నాలుకను గురించిన 4 విషయాలు తెలుసుకోవాలి. ఈ 4 విషయాలు కూడా బైబిల్లో క్రొత్త నిబంధనలో ఒకే అధ్యాయంలో ఉంటాయి. నాలుక గురించి ఎక్కువగా చెప్పబడినటువంటి క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి పుస్తకము, ఆ పుస్తకం యొక్క అధ్యాయం ఏంటో అందరికీ తెలుసు. నాలుక అనగానే అక్కడికి వెళ్ళిపోతారు. అక్కడికి ఏ పత్రిక అది? యాకోబు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో ఈ నాలుకను గురించిన 4 విషయాలు ఉంటాయి. వాటిని తెలుసుకుంటే నాలుక వల్ల వచ్చే నష్టం నుంచి నాశనం తప్పించుకుంటాము. నాలుక వల్ల మనం మేలును పొందగలుగుతాం. ఆ 4 మొట్టమొదటిది, మొదటి పాయింట్ ఏంటంటే నాలుక ఎలాంటిది అనేది మనకు తెలియాలి. ఫస్ట్ నీలో ఉన్న నాలుక ఎలాంటిది, అది ఎలాంటిదో తెలిస్తే కదా దాన్ని ఎలా మనం లోపరుచుకోవాలనేది మనకు అర్థమవుతుంది. అది ఎలాంటిదో తెలియనప్పుడు దాన్ని మనం ఎలా లోపరుచుకోగలుగుతాం? ఇప్పుడు ఒక వస్తువు తీసుకురావడానికి మనం వెళుతున్నాం. ఇప్పుడు ఉదాహరణకి ఒక 10 కర్రలు కట్టకట్టి తెచ్చుకోవాలి. 10 కర్రలు తేవాలంటే ఏం పట్టుకెళ్తాం? తాడు పట్టుకెళ్తాం. 10 లీటర్లు నీళ్లు తేవాలంటే బకెట్ పట్టుకెళ్తాం. అలా కాదు, అక్కడికి వెళ్ళాక చూసుకుంటానంటే నీళ్ళకి తాడట్టుకెళ్తే ఏం చేస్తావు? పొలాలకు బకెట్ పట్టుకెళ్తే ఏం చేస్తావు? అలాగే దేవుడు ఏమన్నాడంటే మేలుని నాశనాన్ని, జీవాన్ని మరణాన్ని కలుగజేసే ఆ నాలుక వల్ల నీకు మేలు కలగాలి, నాశనం కలగకూడదంటే ఫస్ట్ ఆ నాలుక ఎలాంటిదో నీకు తెలియాలి అనే దాని విషయంలో ఇక్కడ యాకోబు పత్రికలో నాలుక ఎలాంటిదని రాశాడు. అది ఎలాంటిదంటే ఫస్ట్ యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7, 8 వచనం చదువుకుంటాం మనం. యాకోబు రాసిన పత్రికలోకి వెళ్ళినట్లయితే 3వ అధ్యాయంలో 7, 8 వచనాలలో గ్రంథకర్త తెలియపరిచాడు. మృగ, పక్షి, సర్ప, జలచరములలో ప్రతి జాతియు నరజాతి చేత సాధు చేయజాలను, సాధు ఆయను గాని ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు. అది మరణకరమైన విషముతో నిన్నది, అది నిరర్గళకమైన దుస్తత్వమే అని ఇక్కడ రాయబడింది. అంటే నాలుక విషయంలో ఇక్కడ చెప్పబడుతున్న మాట, మానవుడంట ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతిదాన్ని సాధు చేయటం అంటే కంట్రోల్ చేయగలడు. మృగాల్ని స్వాధీనం చేసుకుంటున్నాడు, పక్షుల్ని స్వాధీనం చేసుకుంటున్నాడు, సర్పాల్ని స్వాధీనం చేసుకుంటున్నాడు, అలాగే జంతువుల్ని స్వాధీనం చేసుకుంటున్నాడు, జలచరాలను కూడా స్వాధీనం చేసుకుంటున్నాడు. కానీ సృష్టిలో ఉన్న ప్రతి దానిని మానవుడు సాధు చేయగలడు. కానీ ఏ నరుడు కూడా నాలుకను మాత్రము సాధు చేయనేరాడు అంటాడు. నాలుకను కంట్రోల్ చేయడం చాలా కష్టం అంట. దీని విషయంలో నువ్వు సామాన్యంగా ప్రయత్నం చేస్తే ఇది కంట్రోల్ అవ్వదండి. నాలుకను సాధనం చేయడం చాలా కష్టం. సింహాన్నైనా నువ్వు కంట్రోల్లో పెట్టుకోవచ్చు, ముసలినైనా కంట్రోల్లో పెట్టుకోవచ్చు, కానీ నాలుకను కంట్రోల్లో పెట్టుకోవడం చాలా కష్టం అని చెప్తున్నాడు అక్కడ. ఏ నరుడు కూడా దాన్ని సాధు చేయలేడు. ఎందుకంటే అది విషముతో నిండినది, అది మరణకరమైనటువంటి దుష్టత్వాన్ని కలిగిందై ఉంటుంది అనే విషయాన్ని ఇక్కడ తెలియపరుస్తున్నాడు. అది విషంతో నిండినది, నిరర్గళకమైనటువంటి దుష్టత్వం, దాని నిండా దుష్టత్వమే ఉంటుంది. అలాంటి నాలుకను ఇప్పుడు మనం ఎలా సాధు చేయాలో నేర్చుకుంటున్నాం. అలాంటి నాలుకను స్వాధు చేయాలి అంటే ఏం చేయాలి? దాని పవర్ చెప్పాడు చూసారా? నువ్వు దేన్నైనా లొంగ తీసుకోవచ్చు, కానీ నాలుకను లొంగ తీసుకోవటం అనేది నీ వల్ల కాదు. ఎందుకంటే దాంట్లో విషం ఉంటుంది, అది మరణకరమైన దుస్తత్వాన్ని ఇప్పుడు విజల్లుతూ ఉంటుంది. కనుక అలాంటిది నాలుక. 2వ పాయింట్లో అలాంటి నాలుకను ఏం చేయాలి? నాలుక ఎలాంటిదంటే
అది సాధు చేయజాలన్నటువంటి విషముతో నిన్నటువంటి దుష్టత్వంతో కూడినటువంటి నాలుక. ఇప్పుడు ఆ నాలుకని ఏం చేయాలి అని అంటే దానికి దేవుడు కొన్ని ఎగ్జాంపుల్ తెలియపరిచాడు. అవి ఏంటనగా యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనంలో చెప్పాడు. ఏమనంటే గుర్రములు మనకు లోబడుటకై నోటికి కళ్ళెమ్మి పెట్టి వారి శరీరమంతయు తిప్పుదుము కదా. ఒక ఎగ్జాంపుల్. 4వ వచనంలో వాడలను కూడా చూడుడి, అవి ఎంతో గొప్పవై పెనుగాలి కొట్టుకుని పోవుచున్నాను, వాడ నడుపు వాని ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నదేగో చొక్కాను చేత త్రిప్పబడను. అలాగిననే నాలుక కూడా చిన్న అవయవమైనను అది బహుగా అదిరిపడను. ఎంత కొంచెము నిప్పో ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును అని అంటాడు. ఇక్కడ ఈ వాక్య భాగంలో ఎగ్జాంపుల్ చెప్పాడు. ఒకటి, గుర్రం ఎంత బలమైందైనా దాన్ని మానవుడు కంట్రోల్ చేయాలంటే ఎలా కంట్రోల్ చేస్తాడు? కళ్ళెము అంటాడు. కళ్ళెము అంటే నోట్లో ఉంటుంది కళ్ళెం. గుర్రం నడిపేవాడు దాని నోట్లో కళ్ళు వేసి పట్టుకుంటాడు. అది ఎంత బలమైందైనా ఎంత స్పీడ్గా పరిగెత్తేదైనా ఆ గుర్రం మీద స్వారీ చేసేవాడు దానికి కళ్ళెం వేయగలిగితే, కళ్ళెం ఉంటే అంత బలమైన గుర్రాన్ని కూడా ఈ నరుడు దాన్ని కంట్రోల్ చేయగలడు. కళ్ళెమే వేయాలి గుర్రానికి. గుర్రానికి కళ్ళెం కాకుండా మరి ఏ విధమైనటువంటి కర్రనో ఏ విధమైనటువంటి వేరే పరికరాలు ఉపయోగిస్తే గుర్రం కంట్రోల్లో ఉంటుందా? గుర్రాన్ని కంట్రోల్ చేయాలంటే దానికి కళ్ళెమే వాడాలి. వాడందంట. వాడ ఎంత గొప్పదైనా అది ఎంత పెద్దదైనా ఆ వాడను కంట్రోల్ చేయడానికి ఉండేటువంటిది ఏంటి? చుక్కాని అంటాడు. చుక్కాని అంటే తెలుసా? చుక్కాని అంటే పడవల చోటు దగ్గర ఉంటుంది. అది నీటి బాగా అడుగు భాగంలో ఉంటుంది చుక్కాని అని. అది చాలా చిన్నగా ఉంటుంది. చెప్పాలంటే ఒక షార్ప్గా ఉండేటువంటి ఒక బ్లేడ్లా ఉంటుంది. కింద చుక్కాని వాడు ఇటు తిప్పితే అది ఆ ఫోర్స్కి ఇటే తిరుగుతుంది. చుక్కాని ఎలా తిరిగితే అలాగే మొత్తం వాడ తిరుగుతుంది. అంటే వాడ మొత్తాన్ని తిప్పడానికి చుక్కాని ఉండాలి, గుర్రాన్ని కంట్రోల్ చేయడానికి కళ్ళెం ఉండాలి, అడవిని దాటడానికి నిప్పు ఉండాలి. 3 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి అక్కడ. దట్టమైనటువంటి మృగాలతో కూడినటువంటి అడవి దాటాలంటే నిప్పే ఉండాలి. ఎందుకో తెలుసా? జంతువులు నిప్పుంటే దగ్గరికి రావు. పులైనా సరే అది ఎంత క్రూరముఖమైనా సరే నిప్పు చేతితో పట్టుకుంటే రావండి. అందుకే ఇశ్రాయేలును కూడా దేవుడు రాత్రిపూట అగ్నిస్తంభాలను నడిపించేవాడు. నిప్పుంటే ఏ క్రూరమం దగ్గరికి రాదండి. కర్రన్నా వచ్చేస్తాయి, తాడున్నా వచ్చేస్తాయి, కానీ నిప్పుంటే అవి దగ్గరికి రావు. ఇక్కడ చెప్తున్నాడు 3 ఎగ్జాంపుల్ మనకు అర్థమని చెప్తున్నాను నేను. గుర్రాన్ని కంట్రోల్ చేయాలనుకునేవాడు దాన్ని కళ్ళెమే వేయాలి, వాడను కంట్రోల్ చేయాలనుకునేవాడు దాన్ని చుక్కాన్నే ఉపయోగించి చుక్కాన్ని ఉండాలి, దట్టమైన అడవిని దాటాలంటే దానికి కూడా నిప్పునే ఉపయోగించాలి. కానీ ఇక్కడ అంటాడు అక్కడ వాడు ఉపయోగించేటువంటి వాటిలో ఫెయిల్ అయితే ఏమవుతుంది? గుర్రం దగ్గర కళ్ళు వేయలేదు, ఏమవుతాడు? పరిగెడుతున్న గుర్రం నుంచి కింద పడిపోతాడు. వాడకి చొక్కాని లేదు, ఏమవుతుంది? వాడ ప్రమాదం చెంది మునిగిపోద్ది. అడవిలో వెళ్ళేటువంటి వాడు నిప్పును సరిగా ఉపయోగించలేదు, ఏమవుద్ది? అదే నిప్పు అడవికి అంటుకుంటే అడవి తగలబడిపోతూ దాంతోపాటు నువ్వు కూడా తగలబడిపోతావు. నాలుగు కూడా అంతే. దాన్ని కంట్రోల్ చేసుకుంటే దానికంటే సుఖమైనటువంటిది మరొకటి ఉండదు. దాన్ని కంట్రోల్ చేసుకుంటే అది చేర్చగలిగే గమ్యాన్ని ఏది కూడా చేర్చలేదు. దాన్ని కంట్రోల్ చేసుకుంటే ఎలాంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో మనుషుల మధ్య అయినా నువ్వు క్షేమంగా వెళ్ళిపోతావు. దీన్ని కంట్రోల్ చేయకపోతే అది అందరినీ తగలబెడతంతో పాటుగా నిన్ను కూడా ఖచ్చితంగా తగలబెట్టేస్తుంది. అలా నాలుగు కళ్ళు వేయాలి, నాలుగు చొక్కాని ఉండాలి, నాలుకను నిప్పులాగా ఉపయోగించాలి అనే విషయాన్ని ఎక్కడ తెలియపరిచాడు. కనుక ఎలా దాన్ని మనం వాడాలంటే కళ్ళు వేయాలి. నాలుగు కళ్ళు ఎలా అంటాం మనం? గుర్రానికి వేరు, వాడక వేరు. నాలుగు కళ్ళును వేయాలంటే నాలుకను సాధు చేయటం అనేది నరుడు చేయజాలడు, కానీ ఆ నాలుకను దేవుని వాక్యము చేత మాత్రమే మనం ఏం చేయగలం?
సాధు చేయగలం. దేవుని వాక్యము చేత మాత్రమే మనం కంట్రోల్లో పెట్టగలం. ఎలా కంట్రోల్లో పెట్టగలమంటే, ఉదాహరణకి మా అబ్బాయి ఉన్నాడు. మొన్న కొన్ని పరిస్థితులను బట్టి ఇంట్లో కొన్ని మాటలు మాట్లాడుకుని మా జ్యోతి నేను పిల్లలు కూర్చొని మాట్లాడుకుంటుంటే మా వాడు ఎప్పుడు ఏం మాట్లాడుతున్నా మధ్యలో దూరి మాట్లాడతాడు. వాడి గురించి 6 సంవత్సరాలే. నేను మాట్లాడుతాను, ఆగర డాడీ నువ్వు ఆగముందు అంటాడు. అలా మాట్లాడుతున్నప్పుడు మన కోపం వచ్చి ఇంకొకసారి మాట్లాడితే, రాత్రి 9ంటికి ఇంకొకసారి మాట్లాడితే నేను ఇంట్లోంచి బయటికి గెట్టేసి తలిపేసేస్తాను అన్నాను. అంతే, వాడు మరలా నిద్రపోయేదాకా మాట్లాడకుండా అలాగే ఉన్నాడు. అంటే వాడి నాలుకకి ఏది కంట్రోల్ చేసింది? వాడు మాట్లాడటం ఎప్పుడు ఆపాడు? నేను చెప్పిన మాట వాడి నోరును కంట్రోల్ చేసింది. నేను చెప్పిన మాట, నా గద్దింపు వాడి నాలుకను కంట్రోల్ చేసింది. అక్కడ వాడికి అది తప్ప వేరేది ఏది కంట్రోల్ చేయదండి. గద్దింపు మాట తప్ప వాడికి ఒక చాకలెట్ ఇచ్చి తినరా మాట్లాడకుండా అంటే ఊరుకుంటాడా? వాడు టీవీ పెట్టి చూస్తా ఉండరా మాట్లాడకుండా అంటే ఊరుకుంటాడా? కనుక నాలుక లోబడాలి అంటే దానికి దేవుని వాక్యము వలన కలిగే గద్దింపే అది దాన్ని కంట్రోల్ చేస్తుంది. దేవుని వాక్యమే దాన్ని కంట్రోల్ చేస్తుంది. దేవుని భయమే దాన్ని కంట్రోల్ చేస్తుంది. కనుక ఆ దేవుని వాక్యం అనే భయాన్ని మొదట మనము కలిగి ఉంటే ఇది కంట్రోల్లో ఉంటుంది. రోమపత్రులు అంటాడు, మనుషుడు పలుకు ప్రతి మాటను గురించి దేవుడు లెక్క అడుగుతాడు. అంటే మనం మాట్లాడే మాటకు దేవుడు లెక్క అడుగుతాడనే విషయాన్ని గ్రహిస్తే మనం మాట్లాడే మాటల విషయంలో కంట్రోల్గా మనం ఉంటాము. ఈ రోజుల్లో సీసీ కెమెరాలు వచ్చినాయి. సీసీ కెమెరాలు ఉన్న చోట ఎలా ఉంటారు? సీసీ కెమెరాలు లేని చోట ఎలా ఉంటారు? స్కూల్లో ఉంటాయండి. మనం ఆ పేపర్ల స్కూల్లో 6th క్లాసులో సీసీ కెమెరా లేదంట. ఇప్పుడు స్కూల్లో టీవీలు పెడుతున్నారు కదా, 50,000 రూపాయల టీవీ ఎవడో పగల కొట్టేశాడు. దాని గురించి అసెంబ్లీలో ఎవరు పెట్టారు చెప్పండి ఎవడు చెప్తాడు? 6వ తరగతి పిల్లలు దాన్ని పగలగొట్టేశారంటే అక్కడ ఏం చేసి ఉంటారు? వాళ్ళు ఇష్టం ఆడుకున్నారు. ఒక టీచర్ ఉంటే, సీసీ కెమెరా ఉంటే ఎలా ఉంటుంది? చాలా జాగ్రత్తగా. ఎందుకంటే మనం చేసే ప్రతి ఒక్కటి అక్కడ రికార్డ్ అవుతుంది అనుకున్నప్పుడు ప్రవర్తన, మాటలు జాగ్రత్తగా ఉంటాయి. అలాగే దేవుడు నీ మాట గురించి తిరిగి నిన్ను లెక్క అడుగుతాడు అనే మాట గుర్తుంటే ఆ మాటే నీ నోటిని కంట్రోల్ చేస్తుంది. ఇదే నాలుకకు కళ్ళింపులాగా ఉంటుంది. ఆ మాటను బట్టే మన నాలుకకు మనము కళ్ళింపు వేయాలి, నాలుకను మనము లోపరుచుకోవాలి. అలాగూ కాక ఆ నాలుకను వదిలేస్తే, 3వ పాయింట్, నాలుకను ఏం చేయాలంటే గుర్రాన్ని కళ్ళు వేసినట్టుగా, వాడకు చుక్కాని పెట్టినట్లుగా, అరణ్యం దాటినప్పుడు నిప్పు పట్టుకున్నట్లుగా నాలుకను కూడా జాగ్రత్తగా వాడాలి. నాలుక కూడా వాక్యం చేత కళ్ళు వేయాలి. ఇప్పుడు 3వ పాయింట్గా ఆ నాలుకను వదిలేస్తే ఏమవుద్ది? నాలుకను వదిలేస్తే ఏమవుద్ది? ఎలా పడితే అలా మాట్లాడేట్టుగా, తనకు ఇష్టం వచ్చేట్లుగా మాట్లాడటానికి నాలుకను వదిలేస్తే, చాలామంది చూసారా నోరేసుకుని పడిపోద్ది ఊరి మీదని. నాలుకను వదిలేస్తే దేహమంతా కూడా గాయమవుతుంది. మీకు చాలాసార్లు చెప్పాను తెలుసా, పళ్ళు ఎప్పుడు బతిమాలుతూ ఉంటాయంట. దేన్ని? నాలుకని ఎప్పుడు బతిమాలుతాయంట. ఒకరోజు నాలుక అడిగిందంట, నేనేం చేయట్లా, కానీ నేను రుచిని అనుభవించడానికి మీరందరు నా కోసం పనిచేస్తున్నారు. నోట్లో ఎన్ని పళ్ళు ఉంటాయి? 32 పళ్ళు నాలుగు కోసం పనిచేస్తున్నాయంట. అప్పుడు నాలుగు అడిగిందంట, నా కోసం 32 మంది మీరు పనిచేస్తున్నారు, మీకోసం ఏదన్నా చేద్దామనిపెట్టింది నాకు, మీకోసం నేను ఏం చేయగలను, మీకోసం నన్ను ఏం చేయమంటారని నాలుక పళ్ళని అడిగిందట. పళ్ళు ఏమన్నాయి తెలుసా? నువ్వు మా కోసం ఏమీ చెయ్యొద్దు, నీ కంట్రోల్లో నువ్వు ఉంటే చాలు, అదే మాకు క్షేమం. నువ్వు కంట్రోల్ తప్పితే ఊడిపోయేదేంటి? మేమే. నాలుగు కంట్రోల్ తప్పితే పళ్ళు రాలగొడతారా వాళ్ళు? కనుక నాలుగు కంట్రోల్ తప్పితే నాలుగు పనిష్మెంట్ ఉండదండి. అందుకంటున్నాడు, నాలుక వలన దేహమంతా మాలిన్యం చేయబడుతుంది. నాలుకను విడిచిపెడితే అది అన్ని రకాల ప్రమాదాలను తీసుకొచ్చి పెట్టేదై ఉంటుంది. ఆ విషయాన్ని వదిలేస్తే ఏం జరుగుతుందంటే, ఆ విషయాన్ని యాకోబు పత్రికలో 3వ అధ్యాయంలో చెప్తాడు ఆయన. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 6వ వచనంలో ఏం జరుగుతుందంట? నాలుక అగ్నియే.
నాలుక మన అవయములో ఉండిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగ చేయొచ్చు, ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును, అది నరకము చేత చిచ్చు పెట్టబడును అన్నాడు. ఇక్కడ ఈ వాక్య భాగంలో చిచ్చు పెట్టడం అంటే ఏంటి? చిచ్చు పెట్టడం అంటే మంట వేయటం, గొడవలు పెట్టడం, విరోధాలు కలగ చేయటం. నాలుకను వదిలేస్తే అది అందరికీ చిచ్చు పెడుతుందంట, అందరికీ మంటేస్తుందంట. కానీ ఈ నాలుక వల్ల వాళ్ళకి మంటేస్తున్నాం అనుకుంటాం. కానీ నాలుక చేసేటువంటి ఆ చిచ్చు వల్ల, ఆ ప్రమాదకరమైన స్వభావం వల్ల అందరికీ చిచ్చు పెట్టడం కాదు, తిరిగి అది దీనికే వస్తుందంట. ఎవరికి? ఇప్పుడు ఉదాహరణకి ఆదికాండంలో ఆదాము అవ్వలకి దేవునికి మధ్య చిచ్చు పెడదాం అనుకున్నాడు. ఎవరు? సర్పములు వచ్చినటువంటి సాతానుడు. ఆదికాండం మనం చూసినట్లయితే అక్కడ వాక్య భాగంలో 3వ అధ్యాయంలో 4-5 వచనాలలో ఈ అపవాది సర్పము రూపంలో వచ్చి ఆదాము అవ్వలకు చిచ్చు పెట్టాడు. ఎలా పెట్టాడు? అందుకు సర్పము, మీరు చావనే చావరు, దేలైనగా ఈ పండు తిని దినమున మీ కన్నులు తెరవబడతాయి, మీరు మంచి చెట్లు వివేచించండి, దేవదూతల్లా ఉంటారన్నాడు. అంటే ఇక్కడ ఈ సాతానుడు వచ్చి ఆదాము అవ్వలకు చిచ్చు ఎలా పెట్టాడు? ఓన్లీ మాట వల్లే చిచ్చు పెట్టాడు. దేవునికి పిల్లల మధ్య అక్కడ అపవాది చిచ్చు పెట్టాడు. అపవాది పెట్టిన ఈ చిచ్చు వల్ల, అపవాది చెప్పిన ఆ మాట వల్ల శాపాలు ఎవరికి వచ్చినాయి? ఆదికాండం 3వ అధ్యాయంలో శపించబడింది ఎవరు? ఒకటి అవ్వ శపించబడింది, ఆదాము శపించబడ్డాడు, భూమి శపించబడింది, సర్పం శపించబడింది. దీంతో కలిపి చిచ్చు పెట్టినోడు కూడా శపించబడ్డాడు. శపించబడలేదా? చిచ్చు పెట్టిన వాడిని కూడా దేవుడు శపించాడు. అంటే అందుకే అంటున్నాడు ఇక్కడ ఈ వచనం మీరు స్పష్టంగా చదివినట్లయితే అక్కడ ఏమంటాడంటే, అది ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును. ఏది? నాలుక. తర్వాత అది నరకము చేత చిచ్చు పెట్టబడును. అన్నిటికీ ఇది చిచ్చు పెడితే దీనికి చిచ్చు నరకం పెడద్దట. అన్నిటికీ మంట ఇది పెడితే దీని మంట నరకంలో ఉంటుందట. అదే మనకు అర్థమవ్వాలి అంటే వాక్య భాగంలో లూకాసు వార్త 16వ అధ్యాయము 24వ వచనంలో ధనవంతుడు ఆ 4 గురించి మాట్లాడతాడు. లూకాసు వార్త 16వ అధ్యాయం 24వ వచనం చూసినట్లయితే, తండ్రి అయిన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలుకలను నీళ్ళల్లో ముంచి నా నాలుకను చరాచుము. అంటే ఇక్కడ చల్లార్చమంటాడంటే ఏమవుతుంది అక్కడ? అది మామూలుగా లేదండి, అన్నిటినీ కాల్ చేసింది, కుటుంబాలు తగలబెట్టేసింది, ఊళ్ళు తగలబెట్టేసింది, పైనలు ఇది తగలబడుతుంది వెళ్ళి అక్కడ నరకములో. అందుకన్నాడు ఇక్కడ ప్రకృతికి చిచ్చు పెట్టే నాలుక కంట్రోల్లో లేకపోతే నాలుక చేత భార్యాభర్తల మధ్య కొంతమంది చిచ్చు పెడుతున్నారు, స్నేహితుల మధ్య చిచ్చు పెడుతున్నారు, సంఘాల మధ్య చిచ్చు పెడుతున్నారు, సేవకుడికి సంఘానికి మధ్య కూడా కొంతమంది చిచ్చు పెడుతున్నారు, విరోధాలు కలగజేస్తున్నారు. ఈరోజు కూడా ఉదయం ఒక ఆయన చాలా బాధేసింది. సంఘాన్ని చీల్చడానికి సంఘ సభ్యులతోనే మాట్లాడి సంఘానికి సేవకుడి మధ్య చిచ్చు పెట్టి సంఘంలో కొంతమందిని విడదీసే ప్రయత్నం. ఇప్పుడు విడిపోవాలంటే చిచ్చు పెట్టాలి. అలా చిచ్చు పెట్టేటువంటి స్వభావం కలిగినటువంటి వాడు దేవుడు వదిలిపెడతాడా? విడిచిపెడతాడా? దానికి దేవుడు తీర్పు తీర్చడా? ఇక్కడ అంటున్నాడు, నువ్వు ఎవరెవరు చిచ్చు పెడుతున్నావో వాళ్ళు ఏం చేయలేకపోవచ్చేమో, కానీ దేవుడు నీకు నరకము చేత చిచ్చు పెడతాడు. నీ నాలుక అక్కడ కాల్చబడుతుంది. ఎలా కాల్చబడుతుందంటే అక్కడ ఉదాహరణగా తెలియపరిచాడు. ధనవంతుడు అంటాడు, అయ్యా మొత్తం దేహం కాదు కానీ ముఖ్యంగా నాలుక విషయంలో తట్టుకోలేకపోతున్నాను, కాల్చబడుతుంది, దయచేసి లాజరు ఒక నీటి చుక్క నీటిలో ముంచి నా నాలుక మీద వేసి చల్లార్చమని అడిగాడండి. అక్కడ చల్లార్చమని అడిగితే చల్లార్చే వాళ్ళు ఉంటారా?
ఇక్కడ నువ్వు పెట్టిన చిచ్చులన్నీ దేవుడు తగిన విధంగా వాళ్ళ మంట చల్లారుస్తాడు. కానీ మన ఎవరి విషయంలో విరోధంగా మాట్లాడామో, మన మాటల వల్ల ఎవరికి నష్టం కలిగిందో దాన్ని బట్ట వచ్చే ఫలితాన్ని నుంచి మాత్రము మనము తప్పించుకోలేము. కనుక నాలుకను ఎలా పడితే అలా వదిలేస్తే, నాలుక వలన ఎవరి మధ్యన విభేదాలు, గొడవలు, కొండేలు మనం చెబితే దాని ఫలితాన్ని ఆదికాండం 3వ అధ్యాయంలో సాతాను అనుభవించినట్లుగా, దాని ఫలితాన్ని ధనవంతుడు అనుభవించినట్లుగా ప్రతి ఒక్కరూ తిరిగి దాని వలన వచ్చే నాశనాన్ని వాళ్ళే అనుభవిస్తారనే విషయాన్ని లేఖనాల్లో మనము చూడవచ్చు. అందుకే నువ్వు క్రైస్తవుడు అయితే నాలుకను ఎలా పడితే అలా వదలకూడదు. ఎలా ఉండాలో తెలుసా? సామెతల గ్రంథం చూడండి, 11వ అధ్యాయము 13వ వచనం మనం చదువుకున్నట్లయితే, సామెతల గ్రంథంలో 11వ అధ్యాయం 13వ వచనం చూడండి. ఇక్కడ కొండెగాడై తిరుగులాడువాడు పరుల గుట్టు బయట పెట్టును, నమ్మకమైన స్వభావం గలవాడు. చూడండి, ఇక్కడ సంగతి దాచును అనే మాట ఇక్కడ వ్రాయబడింది. అంటే కొండగాడై తిరుగులాడువాడు. కొండగాడంటే కొండాలు పెట్టడం, గొడవలు పెట్టడం, దెబ్బలాటలు పెట్టడం. క్రైస్తవులుగా మీరు సమాజంలో కానీ సంఘంలో కానీ ఎలా ఉంటున్నారు? మీ స్వభావం ఎలా ఉంటుంది? నీవు కొండిగాడుగా ఉన్నావా? నరకము తెచ్చి పడతావు. ఎప్పుడైనా మనం ఎవరితో మాట్లాడుతున్నా ఆ సంఘాల మధ్య కానీ, సహోదరుల మధ్య కానీ, సేవకుల మధ్య కానీ ఏం కలగజేసేవాళ్ళై ఉండాలి? సమాధానపరిచేవారుగా ఉండాలి తప్ప కొండాలు పెట్టేవారుగా ఉండకూడదు. కొండెగాడు నాశనం అవుతాడు. ఇందులో మొదటి కొండిగాడు అపవాది. అపవాదిలాగా ప్రవర్తించే వాడందరూ కూడా వాడి సంతానమే. అపవాదిలాగా వాళ్ళందరినీ కూడా దేవుడు నాశనం చేస్తాడు. కొండిగాడైతే పరుల గుట్టు బయట పెడతాడంట. ఒక క్రైస్తవుడుగా నీకున్న మంచి స్వభావాన్ని బట్టి చాలామంది ఎవరికి చెప్పని విషయాలు కూడా మనకు చెప్తారు. అలాంటప్పుడు మనం ఎలా ప్రవర్తిస్తున్నాం? ఫ్రెండ్స్ దగ్గర కూడా తన భార్యకు కూడా చెప్పని విషయాలు చెప్తారు, భర్త కూడా చెప్పని విషయాలు చెప్తారు, తోటి సహోదరుడు చెప్పని విషయాలు చెప్తారు, సంఘ సభ్యులు కూడా మీకు చెప్తారు. ముఖ్యంగా సంఘ సభ్యులు, సేవకులు కూడా చెప్తారు. అప్పుడు ఎలా ప్రవర్తించాలి? మా టీంలో ఒక ఆయన ఉన్నాడంట, ఆయన గురించి అంటారు, ఆయన అందరి గొడవలు పెడతానే ఉంటాడంట. అందుకే కొంత అక్క చెల్లెలు కూడా ఇంట్లోకి రానివ్వరంట. ఎందుకంటే వాడు ఇంటికి వచ్చాడంటే రేపు పొద్దున్న వెళ్ళి అక్కకి ఆమె గొడవ పెడతాడనమాట. ఇంటికి వచ్చాడు, అక్క తన బాధలు తను చెబుతుంది, ఇది వింటాడు. రేపు చెల్లింటికి వెళ్ళాడు, చెల్లి తన బాధలు తను చెబుతుంది, అక్క వాళ్ళ ఏం నష్టపోయని చెబుతుంది, చెల్లి వాళ్ళు ఏం నష్టపోయని చెబుతుంది. ఇతను విని అన్ని విషయాలు దేవుడు చూసుకుంటాడమ్మా, రక్త సంబంధం చాలా విలువైంది, సమాధానంగా ఉండాలి, ఐక్యతగా ఉండాలని చెప్పాలి తప్ప, అవునా ఆమె ఏంటి మరి అందరికి అలా చెప్తుంది అంటాడు. ఎప్పుడైతే అలా అన్నాడో ఈయనకు భోజనం కూడా పెట్టకుండా పరిగెత్తుకుని వెళ్ళిపోద్ది ఆ ఇంటికి. ఆ ఇంటికి వెళ్ళిపోగానే నన్ను ఇలా అన్నావంట, ఎవడన్నాడంటే అన్నయ్య అన్నాడు. ఇప్పుడు ఏమైంది అక్కడ? ఇలా చెప్పినందుకు ఆవిడ ఇంట్లోకి రానివ్వదు, ఇలాంటి సార్లు చెప్తున్నందుకు ఏమింట్లోకి రానివ్వదు. ఇలాగ కుటుంబాల్లో చాలామంది కొండేలు చెప్పేవాళ్ళుగా ఉంటున్నారు. అలాంటి వాళ్ళు అసలు దేవుని పిల్లలే కాదండి. ఈరోజు ఎవరో ఒక వ్యక్తి స్థానిక సంఘాన్ని విడగొట్టి మరొక చోట సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నాడంటే ఇప్పుడు అతను సంఘంలో ఏం బోధించలేడో తెలుసా? సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనే మాట వాడగలడా? వాడతాడా? సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనే మాట వాడలేడండి. ఎందుకంటే ఎప్పటికీ సమాధానపరచలేదు, సమాధానం లేదు. అలా సమాధానం లేని చోట సహవాసానికి వెళ్ళేవాళ్ళు సమాధానం కూడా లేని వాళ్ళే. టోటల్గా వాళ్ళు దేవుని పిల్లలే కాదు. అలాగ ఉండకుండా ఎట్టి పరిస్థితులైనను మనము సమాధానపరచడానికే ప్రయత్నం చేయాలి తప్ప కొండేలు చెప్పొద్దు. అందుకే చెప్తున్నాడు ఇక్కడ, కొండిగాడైతే పరులుగుట్టు బయటపడతాడు, నమ్మకమైన స్వభావం గలవాడు సంగతి దాచిపెడతాడు. నీకు చెప్పితే అది ఎప్పటికీ బయటికి రాదు అనే విశ్వాసం, అనే నమ్మకం నీ మీద ఉండాలండి. కొంతమంది ఈ రోజుల్లో వాళ్ళకున్న సమస్య తీరక బాధపడలేదండి. ఆ సమస్య ఎవరికి చెప్పుకోలేకపోవటాన్ని బట్టి ఎక్కువ బాధ. మనసులో ఉన్న బాధ అంట చెప్పుకుంటే పోదంట. కానీ ఈ రోజుల్లో మనసులో ఉన్న బాధ చెప్పుకునే పరిస్థితులు ఎవరున్నారు? ఒక సేవకుడు కూడా లేడే, బాప్తిసం పొందిన క్రైస్తవురాలు లేదే,
బాప్తిసం పొందిన క్రైస్తవుడు లేడే, ఆ స్వభావం నీకుందంటే నువ్వు దేవుని బిడ్డ ఎలా అవుతావు? ఈమెను చెబితే ఆమె మనసులో పెట్టుకుంటుంది, దానికి మంచి సమాధానం ఇస్తుంది. అనుకునే స్థాయిలో సంఘములో మనం ఉన్నామా? అలా ప్రవర్తిస్తున్నామా? సంఘంలో ఏదో కార్యక్రమం జరిగింది, ఆ విషయంలో నిన్ను ఏదో తక్కువ చేశారు, ఆ తక్కువ చేసిన విషయాన్ని బట్టి సేవకుడు ఆలోచిస్తూ ఉంటాడు. కానీ మధ్యలో కొంతమంది ఇంత చేసావు కదా, నిన్నెందుకు ఆయన ఏం మాట్లాడలేదేంటి, నీ విషయం ప్రస్తావించలేదేంటి, నిన్ను గురించి చెప్పలేదేంటి అని నువ్వు మాట్లాడే మాటలు దేనికి ఎలా ఉంటాయి? ఉదాహరణకి ఇదివరకు మా స్థానిక సంఘంలో ముగింపు ప్రార్థనలో అందరి పేర్లు జ్ఞాపకం చేసుకుని చేసేవాడిని. ఫైనల్గా జనం పెరిగిన తర్వాత మానేశాను. ఎందుకో తెలుసా? వీళ్ళందరి కోసం చేసేటప్పుడు ఒకళ్ళ కోసం ఇద్దరి కోసం మర్చిపోయాను అనుకో, సరే ఆయన ఏదో బిజీగా ఉండి మర్చిపోయాడని ఆమె అనుకుంటుంది. ఈ పక్కన వాళ్ళు నీ పేరు ఎందుకు జ్ఞాపకం చేయలేదు, ఆయన నిన్నెందుకు గుర్తు చేయలేదు, ఏమన్నా ఉందా నీకు ఆయనకి మధ్య ఏమైనా జరిగిందా? అప్పుడు వస్తుంది ఆమెకి. అయితే నేనేం చేశాను, ఆయన్ని వీళ్ళందరికీ తెలిసింది, నాకు తెలియలేదు, నేను ఎంత గట్టి దాన్ని క్యాచ్ చేయలేదు అని ఆమెకి నాకు మధ్య విరోధం. ఇలా పని చేసే దగ్గర కానీ, ఆతిథ్యం ఇచ్చే దగ్గర కానీ, సేవకు సహకరించే దగ్గర కానీ, సంఘ సభ్యుల మధ్య కానీ కొండెగాడిగా కొండె గత్తిగా నీవు ఉంటే నువ్వు నాశనం అయిపోతావు. ఏం చేయాలి తెలుసా? అది చెడు జరిగిందని లేకపోతే నష్టం జరిగిందని తెలిసిన సంగతి నీ మనసులో దాచుకోవాలి. ఏం చేయాలి? నమ్మకమైన వాడంట ఆ సంగతి దాచుకుంటాడండి. చెడును దాచుకుంటాడు, మంచిని పంచుతాడు, మంచిగా దాన్ని మార్చుతాడు. అలా ఎప్పుడైతే మంచిగా మార్చి స్వభావాన్ని కలిగిన వాడుగా ఉంటాడో వాడే ఆశీర్వాదం పొందుతాడు. లేక విచ్చలవిడిగా నాలుకని ఎలా పడితే అలా వదిలేశాడా అపవాది నాశనమైనట్లుగా, లేఖన భాగాల్లో దేవుడు చెప్పినట్లుగా, ధనవంతుడు ఏడ్చినట్లుగా నిరంతరం మనం కూడా ఏడుస్తూ పడవలసిన బాధలను మనం చూస్తూ ఉంటాము. కనుక 3 పాయింట్లు చెప్పాను నేను. ఒకటి, నాలుక ఎలాంటిది, నాలుకను ఏం చేయాలి, మూడవది నాలుకను వదిలేస్తే ఏమవుతుంది, 4వ చివరగా చెప్తాను. నాలుకతో ఏం చేయకూడదు. నాలుకతో అంటే ఫస్ట్ నాలుక ఎలాంటిదో నీకు తెలిసిపోయింది, నాలుకలు ఏం చేయాలో నీకు తెలిసింది, నాలుకను ఎలా పడితే అలా వదలకూడదని నీకు తెలిసింది. అని తెలిసి దేవుని మీద విశ్వాసం ఉంచి దేవుని భయముతో బాప్తిసం పొంది దేవుని మీద కొనసాగుతున్నావు. ఇక్కడ కొనసాగుతున్న నీవు నాలుకతో ఏం చేయకూడదో అనే దాన్ని కూడా గ్రహించాలి. ఈ విషయాలు మరలా మనము యాకోబు పత్రికలోనే చదువుకుంటాం. యాకోబు రాసిన పత్రిక చూసినట్లయితే 3వ అధ్యాయము 9-10 వచనాలలో నాలుకతో ఏం చేయకూడదో మనకు కనపడుతుంది. యాకోబు రాసిన పత్రిక చూడండి, ఇక్కడ దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతించుచు దీనితోనే దేవుని పూలికగా పుట్టినటువంటి మనుషులను శపింతుము. ఒక్క నోటి నుండి ఏ ఆశీర్వచనమును శాపవచనమును బయలువెళ్ళును. నా సహోదరులారా ఇలా ఉండకూడదు. నాలుకతో ఏం చేయకూడదు తెలుసా? 2 పాయింట్లు ఉంటాయి అందులో. ఒకటి, ఇదే నాలుకతో నువ్వు దేవుని స్తుతిస్తూ ఇదే నాలుకతో మనుషుల్ని శపించకూడదు. ఇదే నాలుకతో దేవుని అడుగుతూ ఇదే నాలుకతో దేవుని విషయంలో మనం శనగకూడదండి. ఏం చేయకూడదు? చాలామంది వారి జీవితాల్లో జరిగిన సంఘటనను బట్టి, ఇప్పుడు ఉదాహరణకి నాకు సోదరుడు ఉన్నాడు, ఇది మీకు అర్థమవడం కొరకు చెప్తున్నాను. ఆయనకి మంచి వాహనం ఉంది. ఆ వాహనం మీద ప్రయాణం చేసే విషయంలో దేవుని సేవ కూడా సహకరిస్తాడు. ఒకరోజు సహోదరులు మీటింగ్కి వెళ్ళాలి, నీవు కూడా రావాలని పిలిచారు. సరే ఖాళీగా ఉన్నాను కదా అని చెప్పి ఆయన వాహనం వేసుకుని మీటింగ్కి వచ్చాడు. మీటింగ్లో ఉండగా ప్రయాణం చేస్తూ ఉండగా ఆయనకు ఫోన్ వచ్చింది, అర్జెంటుగా వైజాగ్ వెళ్ళాలి, 6,000 రూపాయలు కిరాయి ఇస్తాము రమ్మని. అప్పటికి ఈయన ఏం చేసినాడు, ఆ పని కాదని అది లేదని వేరే దేవుని పనికి వచ్చాడు. దేవుని పనికి వచ్చిన తర్వాత వేరే వ్యక్తి 6,000 ఇస్తానని ఫోన్ చేయగానే వెంటనే ఈయనకి మనసులో ఏమవుతుందంటే, అయ్యో అనవసరంగా ఇటు వచ్చేసానే, అటు వెళ్తే 6,000 వచ్చేయేమో, సర్లే దేవుని పని మీదే కదా మనం వెళ్ళేది అనుకుని ఆ రోజు వరకు మనసు నిబ్బరపరుచుకుని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంటికి వచ్చిన తర్వాత అదే వ్యక్తి నెక్స్ట్ అతను పిలవట్లేదు. ఇప్పుడు అతను ఖాళీగా ఉన్న ప్రతిసారి ఏం గుర్తొస్తుంది తెలుసా?
ఆ రోజు ఆ సువార్త పనికి వెళ్ళటాన్ని బట్టి నేను ఆ నష్టాన్ని పోయాను. ఆ నష్టం వల్ల ఎప్పటికీ ఆ నష్టాన్ని నేను తిరిగి భర్తీ చేసుకోలేకపోతున్నానని ఎప్పుడు ఆ విషయమే తన మనసులో తాను సణుగుతూనే ఉంటాడు. వెళ్ళకపోతే బాగుండేది, వెళ్ళకపోయినా బాగుండేది, వెళ్ళకపోయినా బాగుండేదని. అలా సణిగేటువంటి సందర్భాలు ఒక వాహన విషయంలో మాత్రమే కాదు, పని విషయంలో కూడా. ఇప్పుడు శేషగిరి గారు ఉన్నారు. ఈరోజు కనుక అతను కనుక ఆ పళ్ళు అమ్మేస్తే ఈరోజు 200 రూపాయలు కేజీ, ఈరోజు అమ్మలేదు, రేపు పొద్దున్న సడన్గా 100 రూపాయలు దిగిపోయింది. 100 రూపాయలు నష్టానికి అమ్మేశాడు. ఆ నష్టానికి అమ్మటం వల్ల తను ఏదో కొనుక్కోవాలనుకున్నదాన్ని కొనుక్కోలేకపోయాడు. ఇంకా అతను ఎప్పుడు ఏమనుకుంటాడంటే, నిజంగా ఆ రోజు ఆదివారం ప్రార్థన మానేసి అమ్మేసి 200 వచ్చేది, ఆదివారం మానేసి 200 వచ్చేది. ఇలా ఎప్పుడు తన మనసులో సణుక్కుంటూనే ఉంటున్నాడు. దేవుడు ఆ విషయంలో ఏమంటాడో తెలుసా? నా పని చేసినప్పుడు నీకు నష్టం కలిగినప్పుడు, దేవా నీ పని చేసినా నాకు నష్టం ఎందుకు వచ్చిందని దేవుణ్ణి ఎన్నిసార్లు అడుగుతున్నావు? నష్టం ఎందుకు వచ్చింది ఎన్నిసార్లు సణుగుతున్నావు? అడిగేది ఎక్కువ, సణిగేది ఎక్కువ. అసలు అడగరండి, తండ్రి నీ పని మీదే కదా వచ్చింది నేను, అయినా నాకు ఎందుకు ఇలా నష్టం జరిగింది, ఈ విషయంలో నాకు సహాయం చేయమని చెప్పి దేవుణ్ణి అడగాలి. దేవుడు ఎప్పుడూ కూడా అడగమనే చెప్తున్నాడు. మత్తయి సువార్త 7:7లో ఏముంటుంది? అడుగుడే మీకు ఇవ్వబడును. ఒక సబ్జెక్ట్ చెప్పాను నేను కూడా. అడుగుడే మీకు ఇవ్వబడును, సణుగుడే మీకు తీసివేయబడును. ఏమవుతుంది? అడగండి దేవుడు ఇస్తాడు, సణిగారా దేవుడు తీసేస్తాడు. చాలామంది దేవుని పని కొరకు ఏదైనా నష్టపోతున్నారు, కానీ నష్టపోయిన తర్వాత ఆ నష్టానికి దేవుడిని అడగట్లా, సణుగుతున్నారు. కాబట్టే ఆ నష్టం వల్ల వచ్చినటువంటి ఫలితాన్ని పొందలేకపోతున్నారు. దేవుని పని వలన మనం ఫలితాన్ని ఎందుకు పొందలేకపోతున్నామంటే, నాలుకతో అడగట్లేదు, సణుగుతున్నాము. అది అంటున్నాడు ఇక్కడ, నీవు దేవుని విషయంలో ఎలా ఉంటున్నావు? అడుగుతున్నావా, సణుగుతున్నావా? నువ్వు అనివేడిగా ఉన్నట్లయితే దేవుడికి ఇస్తాడు, కానీ సణిగేవాడుగా ఉంటే దేవుడు ఎప్పటికీ ఇవ్వడండి. ఈ సణుగుడు కూడా ఎలా ఉంటుందో తెలుసా? ఒక దేవుని విషయంలో చాలామంది క్రైస్తవుల విషయంలో కానీ సేవకుల విషయంలో కూడా చూస్తానండి, దేవుని విషయంలో మాత్రమే సణుగుడు. ఉదాహరణకి బుల్లబ్బాయి గారు దోపచారం నుంచి జాజులుగుంట వస్తున్నారు. వ్యక్తిగతంగా బుల్లబ్బాయి గారు దోపచారం జాజులుగుంట ఒక బత్తా నిమ్మకాయల కోసం వస్తున్నాడు. ఆయన బస్తా నిమ్మకాయల కోసం దోపచారం నుంచి జాజులుగుంట వచ్చే మధ్యలో బండి పంచర్ పడిపోయి టైర్ మొత్తం పాడైపోయింది. అతని ఫీలింగ్ ఎలా ఉంటుందంటే, నిమ్మకాయల కోసం వెళ్దాం అనుకున్నాను, బండి పంచర్ పడిపోయిందని ఏం బాధపడ్డాం, ఏదో జరిగిందని చెప్పి తిరిగి టైర్ వేయించుకుంటాడు. అదే ప్రార్థనకు వచ్చేటప్పుడు కనుక టైర్ పోతే దాని విషయమే ఎన్నిసార్లు సణుక్కుంటాడో తెలుసా? అంటే నీవుగా నష్టం కలిగితేనేమో దానివల్ల ఎలాంటి ఇబ్బంది పడవు. ఒక దేవుని విషయంలో ఏదైనా నష్టం కలిగితే వెంటనే సణుక్కుంటూ ఉంటాం మనం. దేవుడు అదే అంటున్నాడు, నా విషయంలో అధికమైన ఫలితంతో నీకు తెలుసు కదా. కొరింథీ మొదటి పత్రిక 15:50 ఏమంటాడు? కాగా నా ప్రియ సహోదరులారా, ప్రభునందు మీ ప్రయాసం వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యము ఎప్పటికీ ఆసక్తులై ఉండమంటున్నాడు కదా. కనుక ప్రభునందు నువ్వు ప్రయాసపడుతున్నప్పుడు నష్టాన్ని కలిగితే ఆ విషయంలో ఆసక్తిగా ఉండడం అని చెప్తుంటే, ఆ విషయంలో ఆసక్తులు అయిపోయి సణిగే వారంగా గొణిగే వారంగా మనం ఉంటే దేవుడు ఎలా సహాయం చేస్తాడు? అలా వద్దంటున్నాడు ఇక్కడ. ఈ నాలుకతో ఎప్పుడూ కూడా నువ్వు దేవుని ఏం చేయాలంటే అడుగుతూ ఉండు తప్ప సణగొద్దు. సణిగితే ఇంట్లో భార్య కూడా టీ ఇవ్వదండి కదా. సణిగితే ఇంట్లో భార్య కూడా టీ ఇవ్వదండి. మన ఎగ్జాంపుల్ చెప్పాను కూడా. ప్రొద్దున లేవగానే మా జ్యోతి పిలిచి, జ్యోతి కొంచెం టీ పెట్టమ్మన్న. తాను వేరే పిల్లల కోసం టిఫిన్ రెడీ చేస్తున్నా ఆ మాట అనగానే వెంటనే ఆ తయారు చేసిన పక్కన పెట్టి స్టవ్ మీద టీ పెట్టి నాకు ఇస్తుంది. అలా కాకుండా సణిగితే, సనగటం అంటే అసలు దేశం మీద ఏమే సంసారం చేస్తుందా? దేశం మీద ఏమకే పిల్లలు ఉన్నారా? ఏదో దేశమంతా ఏమే మోసుకొచ్చేస్తున్నట్టుగా ఎప్పుడు ఏదో పని చేస్తానే ఉంటుంది. పొద్దున్నే టీ కూడా నాకు ఇవ్వదు అని సణిగాను అనుకో, ఏమంటుంది తెలుసా? దగ్గరకు వచ్చి, టీ కాదు కదా ఈరోజు వంట కూడా చేయను, ఏం చేసుకుంటూ చేసుకుంటాను. అర్థందా? ఎందుకని? సణిగితే ఎక్కువ నష్టాన్ని చూస్తాం, అడిగితే ఫలితాన్ని పొందుకుంటాం. మరి దేవుని దగ్గర నీ నోరు ఎలా ఉంటుంది? ప్రతి చిన్నదానికి దేవుని విషయంలో సణిగే ప్రయత్నమే తప్ప
అడిగే ప్రయత్నం చేశావా? బైబిల్లో హన్న ఎన్ని నిందలు వచ్చినా అడిగింది తప్ప సనగలేదు. సారెపతి ఇతరాలు తన బిడ్డకి చావు బతుకులు వచ్చినా అడిగింది తప్ప సనగలేదు. దావీదుకి కొడుకు చచ్చిపోయినా తిరిగి దేవాలయానికి వెళ్ళి మొక్కాడు తప్ప సనగలేదు. మరి మన పని పొద్దు లేచిన కానించి ఏది జరిగినా దేవుని వల్లే జరిగింది, దేవుని మీద సనగటమే. సడిగితే ఏమీ రాదండి. కనుక దేవుని విషయంలో మనము నాలుకను వాడేది కూడా దేవునికి ఇష్టాన్ని కలిగించేది అయి ఉండాలి. పొరపాటును కూడా నాకెందుకు ఇలాగ దేవుడు చేశాడని చెప్పి సనుగొద్దు. ఆ విషయమై పోరాడు, దేవుణ్ణి అడుగు, ప్రార్థన చేయి, ఉపవాస ప్రార్థన చేయి, మోకరించి ప్రార్థన చేయి, బలవంతంగా అడుగు తప్ప సనగకు. ఇలాగ నీవు ఒక నోటుతో దేవుణ్ణి అడుగుతూ ఒక నోటుతో దేవుని జరిగావా, దేవుడు ఇవ్వడు. అదే అన్నాడు ఇక్కడ. నువ్వు దేవుని విషయంలో ఏం చేస్తున్నావు? నోటితో అడుగుతున్నావు, అదే నోటితో సణుగుతున్నావు, దేవుడిని సమాధానం ఇస్తాడు. ఇక్కడ రెండో విషయం తెలియపరుస్తున్నాడు. అదేంటో తెలుసా? ఒక నోటితో నువ్వు దేవుని స్తుతిస్తున్నావు, మరొక నోటితో మనుషుల్ని తప్పిస్తున్నావు. అసలు పాటలు పాడేదానికి మనుషుల దగ్గర ప్రవర్తించేదానికి సంబంధం ఏముంటుందండి? ఈ నోటుతో ఎంత చక్కగా పాటలు పాడతారండి. ఈ పాటలు పాడే వ్యక్తి మనుషుల్ని ఎలా తప్పిస్తూ ఉంటాడు? ఒక పాట ఉంటుందండి. ఏం పాట అంటే, ప్రేమ లేని వాడనైనా ప్రభు వ్యర్థుడనో వ్యర్థుడం, ప్రేమ లేని వాడనైనా ప్రభు వ్యర్థుడనో వ్యర్థుడం. పాట బాగా పాడాడు. ఎదరు కుర్చీలోంచి లేచి వచ్చి ఈ పాట పాడుతున్నాడు. ఈలోపు ఒక ఆయన కుర్చీలో కూర్చున్నాడు. కిందకి వెళ్ళి ఏమంటాడో తెలుసా? ఇది నా కుర్చీ, ఇక్కడ ఎందుకు కూర్చున్నావు, లేచి వెనక్కి వెళ్ళు అంటాడు. కాదు బ్రదర్, వెనక్కి వెళ్ళమంటే నేను వెళ్ళను, లేక ఇక్కడ అంటాడు. పాట ఏం పాడాడు? ప్రేమ లేకపోతే వ్యర్థినట్టాడు. వెంటనే ప్రేమ కనపడతలేదు కుర్చీలో కూర్చుంటే, వెంటనే ప్రేమ కనపడతలేదు సహోదరుల విషయంలో. ఇంకా నీవు పాట పాడే అర్హత నీకుందా? అదే అంటాడు, నువ్వు ప్రభువుని స్తుతిస్తున్నావు అదే నోటుతో మనుషుల్ని తప్పిస్తున్నావు. నీ స్తుతికి నీ స్థితికి సంబంధం లేదు. స్థుతితో పాటు స్థితి కూడా బాగుంటేనే నీ జీవిత స్థితిని దేవుడు మారుస్తాడు. అందరికి బాగా తెలిసిన పాట ఏంటో తెలుసా? ఎన్ని తెలిసినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే. పాట బాగానే ఉంటుంది. బయటికి వెళ్ళాక నువ్వు అనుకున్నట్టు మార్కులు రాకపోతే, నువ్వు అనుకున్నట్టు పంట రాకపోతే, నువ్వు అనుకున్నట్టు కార్యం జరగకపోతే వెంటనే ఎంత కోపం. ఇక్కడేమంటాం? ఎన్ని తెలిసినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే. బయటికి వెళ్ళి నేను అనుకున్నట్టు జరగలేదు, అప్పుడు స్తుతించే దేవుడు నేను ఎలా అంగీకరిస్తాడు? అదే యాకోబు గారు అంటున్నాడు, నీ నాలుకతో ఏం చేయకూడదంటే, నాలుకతో ప్రభువును స్తుతిస్తూ అదే నాలుకతో దేవుని స్వరూపాన్ని కలిగిన మనుషులను శపించొద్దు. నాలుకతో దేవుని కనపరుస్తూ అదే నాలుకతో దేవుని మీద నువ్వు సనగొద్దు. అలా చేస్తే ఎప్పటికీ దేవుడు కానీ దేవుని మాటలు కానీ నీకు మేలుకరంగా ఉండవు. జ్ఞానం గల సొలొమోను గారు ఇదంతా చెప్పడానికి ఒక చిన్న మొక్కలో చెప్పాడండి. ఏంటో తెలుసా? యోబు గ్రంథం చూసినట్లయితే యోబు గారు చెప్తాడు. యోబు గ్రంథంలో 20వ అధ్యాయము 12వ వచనంలో యోబు గారు తెలియపరుస్తారు. యోబు గ్రంథము 20వ అధ్యాయం 12వ వచనం, చెడుతనము వారి నోటికి తీయగా ఉండెను, వారు నాలుక కింద దాన్ని జాతి పెట్టిరి. చూడండి, ఇక్కడ దానిని పోనీయక వారు భద్రము చేసుకొనిరి అనే మాటను ఇక్కడ ఈ లేఖన భాగంలో మనం చూస్తున్నాము. చెడుతనం వారికి నోటికి తీయగా ఉంది, వారు నాలుకను దాన్ని దాచిపెట్టి పోనివ్వకుండా దాన్ని చాలా జాగ్రత్తగా దాచుకుంటున్నారంట. అంటే చెడు సంబంధమైన దాన్ని చేసే విషయంలో వాళ్ళకి తీయగా ఉంటుందంట. ఎందుకో తెలుసా? ఉదాహరణకి మనం నాలుక కింద నువ్వు బెల్లం పెట్టుకున్నావు. నాలుక కింద బెల్లం పెట్టుకొని నువ్వు ఏ ఆహారం తిని ఎలా ఉంటుంది? తీగానే ఉంటుంది. ఎందుకని? నీకు రుచినిచ్చేటువంటి లాలాజలం నాలుగు కింద నుంచి వరుతుంది. అలాగే చాలామంది అంట చెడును నాలుగు కింద పెట్టుకొని ఇంకా వాళ్ళు ఏం చేసినా అది తీగానే అంటుందంట. వాళ్ళకి మంచి చేయని వాళ్ళ పరిస్థితి కూడా అంతేనండి. మంచి చేయని వాళ్ళ పరిస్థితి కూడా ఎలా ఉంటుందంటే, నీవు చేదైనటువంటి కాకరకాయ మొక్క నాలుగు కింద పెట్టుకొని చాక్లెట్లు తిను, ఎలా ఉంటాయి? చేదుగా. ఏం తిన్నా నీకు చేదుగానే ఉంటుంది. కారణం తినేది చేదుగా లేదండి, నీ నాలుగు కింద ఆల్రెడీ ఉన్నటువంటి చేదు అన్నింటినీ చేదు చేసేస్తుంది. అలాగే
దేవుని మాటలు నీకు మేలుకరంగా ఉండాలి అంటే ముందు నీలో ఉన్నటువంటి నాలుక కింద నా చేతి తీసేయి. ఆ నాలుక కింద నా చేతి ఏంటో తెలుసా? పరువుకున్న గర్వం, అహంకారం, కొండెములు చెప్పేటువంటి బుద్ధి ఇది తీసే. ముందు నాలుక కింద గర్వం ఉన్నా, నాలుక కింద కొండలు చెప్పే బుద్ధి ఉన్నా, నాలుక కింద గర్వం అన్నా నీ విషయంలో అన్నీ చేదుగానే ఉంటాయి. చేదే ఎదురవుతుంది నీకు. అవి తీసేయి. ఇంకా నీ నాలుక మాంద్యం గలదైనా పర్లా, నువ్వు నత్తుడైనా పర్లేదు, కానీ గర్వం గలవాడు మాత్రం ఒక నత్తివాడైనా దేవుడు వాడుకున్నాడు, కానీ గర్వం కలిగిన మాత్రం దేవుడు ఖచ్చితంగా నాశనం చేసేసాడు. కనుక మన నాలుక ఎలాంటిది? నాలుక మాంద్యం లేదు, కానీ నాలుక మదం ఉండకూడదు. అహంకారం, గర్వము, కొండేలు చెప్పి తనాన్ని విడిచిపెట్టి వినయం, విధేయత, విశ్వాసాన్ని అనే దాన్ని మనం కాపాడుకున్నట్లయితే ఆయన చెప్పాడు యాకోబు పత్రిక 1:17 అందరికీ తెలుసు. దేవుడు ఏమిస్తాడు? శ్రేష్టమైన ప్రతి ఇవి, సంపూర్ణమైన ప్రతి వరమును కూడా జ్యోతి వెలుగు తండ్రి మనందరి జీవితాలకి కలుగు చేసేవాడై ఉంటాడు. కనుక అలాగూ మన నాలుకను మనం స్వాధీనపరుచుకుందాం. 4 విషయాలు చెప్పాను. మొదటిది ఏంటి? నాలుక ఎలాంటిది? రెండవది, నాలుకను ఏం చేయాలి? మూడవది, నాలుకను వదిలేసి ఏం జరుగుతుంది? నాలుగవది, నాలుకతో ఏం చేయకూడదు. ఈ విషయాలు నేర్చుకుంటూ మన విశ్వాసాన్ని బలపరుచుకుందాం. దేవునికి ఇష్టమైన వాళ్ళగా మనం కొనసాగుదాం. దేవుడి మాటలు మన హృదయాల్లో ఫలింప చేయనుగాక. ఆమేన్. ఆసక్తిని మీ అందరికీ కూడా యేసుక్రీస్తు హృదయపూర్వకంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమం నడిపిస్తున్నటువంటి నాసరే గారికి, సోదరులు కూడా ఉందని తెలియజేస్తాను.